ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా. ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి భజన విధానం. ఓంకారం 3 సార్లు. వేద పఠనం 15 నిమిషాలు. శ్రీ సత్యసాయి అష్టోత్తరం 10 నిమిషాలు అందరూ కలిసి. శ్రీ సత్యసాయి గాయత్రి 9 సార్లు 5 నిమిషాలు అందరూ కలిసి. ఓంకారం నుండి సాయి గాయత్రి వరకు 30 నిమిషాలు. గమనిక: ఈ 4 అంశాలు స్థానిక పరిస్థితులను అనుసరించి అవసరమైతే మార్పులు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా అనుసరించవలసిన భజన విధానం. ఓంకారం 3 సార్లు అందరూ కలిసి. గణేష్ భజన, గురు భజన, మాతా భజన, తరువాత ఇతర భజనలు. కనీసం ఒక్క సర్వధర్మ భజన ఉండాలి. సుబ్రహ్మణ్యం భజన. భగవాన్ బాబావారు పాడిన భజన ఆడియో లేదా వీడియో. ఓం తత్ సత్ శ్రీ నారాయణతు. గతములో పాడే విధముగానే ఈ పాటలో సాయి అన్న పదం కలుపవద్దు. ధ్యానం 2 నిమిషాలు. అసతోమా సద్గమయ. తరువాత ఓం శాంతి శాంతి శాంతి. అందరూ కలిసి. భగవాన్ బాబావారి దివ్య సందేశం 1 నుండి 5 నిమిషాలు. ప్రకటనలు. కన్వీనర్. హారతి. ఓం జై జగదీశ హరే. అందరూ కలిసి. సమస్త లోకాః సుఖినో భవంతు 3 సార్లు. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ కలిసి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. మంచి కంఠం గలవారు జై. అందరూ కలిసి. విభూతి మంత్రం. పరమం పవిత్రం బాబా విభూతిం 3 సార్లు అందరూ కలిసి. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ కలిసి. భజన ప్రారంభం నుండి విభూతి మంత్రం వరకు 1 గంట. ఈ భజన విధానం అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల భజన సమావేశంలో నిర్ణయింపబడినది. ఈ విధానంపై చర్యలు కాని వాదోపవాదాలు కాని చేయవద్దు. భజన కేంద్రం వద్ద ఏర్పాట్లు. సాయి భజనకు చేయవలసిన ఏర్పాట్ల విషయంలో ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోవాలి. 1. నిర్ణీత కాలానికి కనీసం అరగంట ముందే మందిరము లేదా భజన చేసే స్థలము తయారుగా ఉండాలి. భజన చేసే స్థలము మధ్యలో ఒక మార్గంలాగా చేయాలి. అది భగవాన్ బాబా దైవపీఠం దగ్గరకు నడిచి వెళ్లడానికై ఉద్దేశించబడినది. ఆ మార్గానికి 2 వైపులా భక్తులు కూర్చోవడానికి వీలుగా చాపలు కాని, జంబుఖానాలుగాని, వస్త్రాలుగాని పరచాలి. సాధారణంగా సాయి కుల్వంత్ హాలులోలాగా పురుషులకు కుడివైపున స్త్రీలు కూర్చుంటారు. భజన నిర్వహించే చోట పూర్తి నిశ్శబ్దం పాటించాలి. భజన ప్రారంభించడానికి 10 నిమిషాల ముందు దీపాలు వెలిగించి అగరవత్తులు అంటించాలి. ఆ చుట్టుపక్కల భక్తుల ధ్యానాన్ని చెదరగొట్టే అనవసరమైన చిత్రాలు, క్యాలెండర్లు లేకుండా చేయాలి. సాయి సంస్థల సర్వధర్మ చిహ్నం బాగా కనపడేటట్లుగా ఉంచాలి. 2. అందరికీ అందుబాటులో ఉండే చోట భజన ఏర్పాటు చేయడం మంచిది. వ్యక్తుల ఇళ్లలో ఏర్పాటు చేసినప్పుడు ఆడంబర ప్రదర్శన ఉండరాదు. 3. స్త్రీలు పురుషులు వేర్వేరుగా చేరి ఒక పక్క వరుసలో ఒకరి వెనక ఒకరు కూర్చోవాలి. ప్రధాన గాయకులు, వాద్యకారులు ముందు వరుసలలో కూర్చోవాలి. 4. భజన ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందుగానే భక్తులందరూ కూర్చోవాలి. భగవాన్ బాబావారు అక్కడ ప్రత్యక్షంగా ఉండి భజన నడిపిస్తున్నారనే సత్యం అందరూ గుర్తుంచుకోవాలి. నన్ను గూర్చి ఎక్కడ గానం చేస్తారో నేను అక్కడ ఉంటాను అంటారు కదా స్వామి. భజనకు ఆలస్యంగా వచ్చిన వారు వెనకప్రక్క స్థలము ఉన్న చోట కూర్చోవాలి. 5. భజన ప్రాంగణములోకి వచ్చిన తరువాత ఇతరుల ధ్యానాన్ని భంగం చేసేటట్లుగా వారికి నమస్కరించుట, పలకరించుట ఇత్యాదులు చేయరాదు. నిటారుగా కూర్చుని దైవరూపాన్ని చూస్తూ మనసులో ఆ రూపాన్ని ప్రతిష్ఠించుకోవాలి. 6. మైకులు ఏర్పాటు చేయదలుచుకుంటే భజనకు అరగంట ముందుగానే ఏర్పాటు చెయ్యాలి. పురుషులు కూర్చునే వైపు వెనుక గోడ దగ్గర యాంప్లిఫైర్ పెట్టుకుంటే భజన సమయంలో ఆపరేటర్ ముందుకు వచ్చి అందరి ధ్యాసను భంగపరిచే అవకాశం ఉండదు. ఈ మైకుల ద్వారా వచ్చే శబ్దస్థాయి ఇరుగు పొరుగు వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండేటట్లు ముందే చూసుకోవాలి. 7. కూర్చునే ఏర్పాట్లు, పాదరక్షలుంచే ఏర్పాట్లు, వాహనాలుంచే ఏర్పాట్లు
ఇవన్నీ చూసుకోవడానికి సేవాదళ్ కార్యకర్తలలో కొందరు స్త్రీలను పురుషులను ముందే నియమించాలి. కొత్తగా వచ్చినవారు స్వామికై ఉద్దేశించిన మార్గంపై నడవకుండానూ దైవపీఠంపైన నాణెములు మున్నగనవి వేయకుండానూ వీరు జాగ్రత్త తీసుకోవాలి. 8. భజన ప్రారంభ సమయం, కాలపరిమితి, కార్యాచరణ పద్ధతి ఇవన్నీ సరిగ్గా అనుసరించాలి. ముఖ్య వ్యక్తుల వీలు ప్రకారంగాని కార్యనిర్వాహకుల వీలుకోసంగాని మార్పులు చేయరాదు. 9. దైవపీఠం ప్రక్కన పురుషుల వైపు స్వామివారికొక కుర్చీ ఏర్పరిచి ఒక శుభ్రమైన వస్త్రం దానిపై ఏర్పరచి ఉంచాలి. 10. హారతి ఇచ్చే వ్యక్తి, సాయి సందేశాన్ని చదివే వ్యక్తి, ప్రకటనలు చేసే వ్యక్తి ప్రధాన గాయకులతో పాటుగా కూర్చోవాలి. 11. స్త్రీ పురుషుల పాదరక్షలు విడివిడిగా ఉంచేందుకు, త్రాగే నీటిని, సాయి సాహిత్య అమ్మకానికి సరైన ఏర్పాట్లు ముందే చేయాలి. 12. హారతికి కావలసిన సామగ్రి, విభూతి మొదలైన వాటిని ముందు వరుసలో కూర్చునే ఒక బాధ్యతగల వ్యక్తి వద్ద ఉంచాలి. 13. భజన చివరి వరకు దీపం నిలిచి ఉండేందుకు సరిపోయే నూనె లేక నెయ్యి వేసి ఉంచాలి. ప్రధాన గాయకులకు నియమాలు. 1. గాయకులు సులభ ప్రాణాయామాన్ని బాగా ఊపిరి తీసుకొనుట అనేది రోజూ అభ్యాసం చేసి భజన మొదలుపెట్టేటప్పుడు కూడా చెయ్యాలి. ఇది శ్వాసను క్రమబద్ధం చేయుటలో సహాయపడుతుంది, పాడడానికి వీలు కలిగిస్తుంది. 3-4 భజనలు ఇంటివద్దే బాగా అభ్యాసం చేసి వారి అవకాశం వచ్చినప్పుడు పాడాలి. ఆ పాటలు భగవానుని చరణ సన్నిధిలో సమర్పిస్తున్నామనే భావనతో ప్రయత్నలోపం ఏమాత్రం లేకుండా బాగా పాడాలి. 2. భజన కన్వీనర్లు, స్త్రీలు పురుషులు మొదటి వరుసలో దివ్యమార్గం ఇరుపక్కలా కూర్చోవాలి. ఎవరెవరు ఏ క్రమంలో పాడాలో ఆ ప్రధాన గాయకులను ముందే వీరు నియమించాలి. కన్వీనరు నిర్ణీత సమయానికి రాని పక్షంలో ప్రధాన గాయకులలో ఒకరు వారి స్థానంలో ఉండి నియమానుసారం భజనలను నిర్వహించాలి. 3. భజన జరుగుచున్నప్పుడు మధ్యలో ఎట్టి మాటలు, కదలికలు, సూచనలు ఉండరాదు. అత్యవసరమైతే ఒక కాగితంపై వ్రాసి ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించకుండా ఆ కాగితాన్ని చూపించాలి. 4. చాలా వినమ్ర భావంతో భగవదర్పణ బుద్ధితో భజనలు పాడాలి. నైపుణ్య ప్రదర్శనగాని సంగీత విద్యా పాటవంలో పోటీగా కాని భావించరాదు. నీ పాటలు నీ ఇష్టులను కాక భగవంతుని తృప్తిపరచాలి. బాబా. 5. భజనలు చెవికి ఇంపుగా ఉండాలి. నీ గొంతు తీయగా లేకుంటే పాడకుండా ఊరకే ఉండు, అదే నీవు చేయగల గొప్ప సేవ అంటారు స్వామి. 6. అందరికీ తెలిసిన భజనలు పాడినప్పుడే అందరూ అనుసరించి ఆనందాన్ని పంచుకోగలరు. బాబా. 7. భజనలో ఉపయోగించే వాయిద్యములు ప్రధాన గాయకుని కంఠస్వరాన్ని మించి పోరాదు. వెనుక ఉండేవాళ్లు కూడా ప్రధాన గాయకుని పాటలోని పదములను స్పష్టంగా వినగలగాలి. 1 కంటే ఎక్కువ వాయిద్యములు ఉన్నప్పుడు పాటతో పాటు వాయిద్యముల మధ్య సమతుల్యాన్ని పాటించండి. బాబా. 8. భజనలో అర్థము, భావము, రాగతాళములు, కంఠధ్వని, వైవిధ్యము వీటన్నింటిపై శ్రద్ధ ఉంచండి. బాబా. 9. ఒకే వాక్యాన్ని తిప్పి తిప్పి పాడుతూ ఒకే పాటను 6 లేక 10 నిమిషాల పాటు పాడకండి. 2 వేగాలు, 1 నిదానం, 2వది వేగము పాటించండి. వాక్యాలను పాడడంలో ఈ క్రింది విధానం పాటించండి. మొదటి వాక్యాలుండే భజనలలో 2 వేగాలలోనూ ఒక్కొక్క వాక్యం 2 సార్లు పాడండి. 4 వాక్యాలుండే భజనలలో మధ్యమ వేగంలో ఒక్కొక్క వాక్యాన్ని 2 సార్లు, త్వరిత వేగంలో ఒక్కసారి పాడండి. 4 వాక్యాల కంటే ఎక్కువ ఉండే భజనలలో మధ్యమ, త్వరిత వేగాలు రెండింటిలో కూడా ఒక్కొక్క వాక్యం ఒక్కసారే పాడండి. ఈ విధంగా భజన కాలపరిమితిలో ఎక్కువ భగవద్రూపాలపై ఎక్కువ పాటలు ఎక్కువ రాగాలలో ఎక్కువ మంది గాయకులకు పాడే అవకాశం కల్పిస్తే సంతోషాన్నిస్తుంది. 10. సేవాభావంతో భజనలు పాడితే తప్ప నీవు ఇతరులకు సంతోషాన్ని చేకూర్చలేవు. వినేవారికి ఆనందాన్నిస్తుంది అనే భావం ముందుగా నీ హృదయంలో కలగాలి. ఐకమత్యభావంతో దైవప్రీతిగల పరిశుద్ధ హృదయాల నుండి మధురనాదం వచ్చినప్పుడే
ప్రేమ అనే కీలకభావం ఉన్నప్పుడే నేను సంతోషిస్తాను అన్నారు బాబా. కాబట్టి భజనలు పుస్తకాలలో చూస్తూ పాడితే ఇది సాధ్యం కాదు. 11వది, నీవు కార్యనిర్వాహక సభ్యుడివి కనుక నీవు పాడాలని పట్టుపట్టి పాడి అసంతృప్తిని, అనైకమత్యాన్ని కలిగించకు బాబా. 12వది, హృదయము లోతుల నుండి ప్రార్థన రావాలి. భగవంతుడు బాహ్యాన్ని చూడడు, భావాన్ని చూస్తాడు. భావంచేత భగవంతుని హృదయం సంతోషంతో వికసిస్తుంది బాబా. 13వది, భజన ప్రారంభంలోగాని, మధ్యలోగాని, చివరగాని ఆలాపన చేయటం, శ్లోకం చెప్పటం వంటివి చేయవద్దు. భజనవాక్యం చివరి పదాలు కూడా పునరావృతం చేయవద్దు. 14వది, భజన పాటలలోని మాటలుగాని, రాగాలుగాని, లయలుగాని మార్చవద్దు. ప్రశాంతి నిలయంలో పాడబడిన భజనలే ఆమోదింపబడినవి, అనుసరించదగినవి. అయినప్పటికీ పై భజనల ఆధారముగా అవసరమైతే భక్తులపై ఎక్కువ ప్రభావం కలగడానికి ఆయా ప్రాంతీయ భాషలలో భజనలు పాడవచ్చు. 15వది, సర్వధర్మ ప్రార్థన, హారతి మధ్యమ వేగంలోనే పాడాలి. 16వది, హార్మోనియం, తబలా, కంజర, డోలక్, తాళము వంటి సంగీత వాద్యములలో నైపుణ్యం లేకుండా వాటిని వాయించవద్దు. వెనుక కూర్చున్న భక్తులకు ప్రధాన గాయకుని కంఠం వినిపించేటట్లుగా చాలా తక్కువ వాద్యాలను వాడండి. అప్పుడే భజన ప్రయోజనం సిద్ధిస్తుంది. పాటకు సహకారముగా మాత్రమే వాద్యాలుండాలి. 17వది, ప్రధాన గాయకుడు భజన పాడుచున్నప్పుడు కొన్ని పదములు మరచిపోయినా లేక రాగం తప్పినా ఇంకొక గాయకుడు వారికి సహాయం చేసి ఆ భజనను సరిగా పూర్తి చేయాలి. స్త్రీ పురుషులకు, పురుషులు స్త్రీలకు అట్టి సహాయము చేయరాదు. భక్తులు భజనలో పాటించవలసిన నియమాలు. ఎప్పటికైనా మన కష్టాల నుండి గట్టెక్కించేది, మనకు శాంతి సౌభాగ్యాలు సమకూర్చేది భజన మాత్రమే. భగవాన్ దివ్య సన్నిధిలో ప్రశాంతి నిలయంలో ఉన్నామన్న భావనతో భజన మందిరంలో ప్రవేశించండి. స్వామి మనకంటే ముందే తన సింహాసనంపై ఆసీనులై ఉంటారని మరచిపోకండి. స్వామి మన ఎదుట ఆసీనులై మిమ్మల్ని గమనిస్తున్నారని, మీ నామసంకీర్తన వింటున్నారని భావించండి. భజన సమయానికి 10 నిమిషాల ముందుగానే మీ స్థానాలలో కూర్చోండి. భజన మందిరంలో ప్రవేశించిన తరువాత ఇతరులను పలకరించకండి, నవ్వకండి. స్త్రీలు పురుషులు తమకు కేటాయించిన స్థలాలలో వేరువేరుగా కూర్చోండి. భగవన్నామస్మరణతో నా నాలుకను, సమయాన్ని సద్వినియోగం చేస్తున్నానని భావించండి. భజన ఒక అపురూపమైన ఆధ్యాత్మిక సాధన అని భావించండి. భజన గాయకులు పాడుతున్న పాటలను చక్కగా అనుసరించండి. స్వామి మీ ఆర్తిని, భక్తిని గమనించడానికే వచ్చారు అని భావించి భక్తితో గొంతెత్తి పాడండి. తాళానుగుణముగా ఊగకండి, తల ఎగరవేయకండి, అటూ ఇటూ చూడకండి. తాళాన్ని అనుసరించి చప్పట్లు కొట్టండి. భజనకు విఘ్నం కలిగించేటంత గట్టిగా కొట్టకండి. భజనకు ముందు, భజన తరువాత నిశ్శబ్దాన్ని పాటించండి. భజనలో పొందిన ఆనందాన్ని మనస్సు నిండా నింపుకోండి. భజన నుండి వెళ్ళేటప్పుడు నిశ్శబ్దంగా, పరిపూర్ణమైన ఆనందంతో, తృప్తితో, తేలికపడ్డ మనస్సుతో, ఉన్నతమైన భావాలతో, ప్రశాంత చిత్తంతో, దైవ భావనలు నిండిన హృదయంతో వెళ్ళండి. ఆ ఆనందాన్ని అందరికీ పంచండి. మీరు భజనకు వెళ్ళలేకపోతే మీ కుటుంబ సభ్యులతో కలిసి మీ ఇంట్లోనైనా భజన చేయండి, కాని భజన మాత్రం మానవద్దు. హారతికి కర్పూరాన్ని వినియోగించండి. దేహభావం ఇసుమంతైనా మిగలకుండా ఆత్మను పరమాత్మలో లీనం చేయడమే హారతి అర్థం. విలువైన, మహిమగల విభూతిని మించిన ప్రసాదం మరొకటి లేదు. ఇతర ప్రసాదాలు పంచకండి. భజన ప్రయోజనము, విలువ తెలిసి మీ తోటివారిని, సాటివారిని భజనలో పాల్గొనేలా ప్రోత్సహించండి. మీరు చేయగల గొప్ప సేవ ఇదే. మీరు కార్యకర్త కదా అని మీ కంఠం బాగా లేకపోయినా పాడకండి. శ్రీ సత్యసాయి భజనలలో పాల్గొనే సాధకులకు సాధారణ నియమాలు. మొదటిది, వారానికి 1 సారో 2 సార్లో 1 గంటపాటు సంస్థ భజన నిర్వహిస్తుంది. భగవంతుని వివిధ నామరూపాలను కీర్తించి
ఆ అనుభవంతో వారు ఆనందాన్ని పొందుతారు. వ్యక్తిగత నిశ్శబ్ద ప్రార్థనల కంటే బిగ్గరగా సామూహికంగా జరిపే ఈ ప్రార్థనల ప్రయోజనం భిన్నం. మానవునిలోని అరిషడ్వర్గాలను అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు అధిగమించడానికి చేసే పరస్పర సహాయభూతమైన సాధన ఇది. జీవిత వృక్షంలో ఈ గబ్బిలాలు ప్రవేశించి గూళ్లు కట్టుకుని హృదయాలను మలినం చేస్తాయి. భగవన్నామ కీర్తనతో హృదయం ప్రకాశవంతమైనప్పుడు ఆ గబ్బిలాలు ఆ కాంతిని సహించలేకపోతాయి. అనేక కంఠాల నుండి వెలికి వచ్చిన ఆ శబ్దాలకు అవి భయపడి పారిపోతాయి. బాబా. రెండవది, సంస్థ నిర్వహించే అన్ని భజనలలో పాల్గొనండి. తప్పించుకోవడానికి కుంటిసాకులు, కారణాలు చెప్పకండి. ఆరోగ్యం బాగోలేకుంటే భజన మీ రోగాలను నయం చేస్తుంది. భగవన్నామం పెదవులపై నర్తిస్తుండగా భజనలో మరణించినా అంతకంటే మేలు ఏమున్నది? బాబా. సత్యసాయి బోధలు. రెండవది. మూడవది, భజనలు గురువారం, ఆదివారం సాయంకాలములో నిర్వహించుట మంచిది. కాని అదేమీ తప్పకూడని నియమం కాదు. ఏ రోజు అనేది ప్రధానం కాదు. హృదయం సంతోషంగా పారడానికి సిద్ధం కావాలి. బాబా. సత్యసాయి బోధలు. ఆరవది. నాలుగవది, శరీరానికి భోజనమెటువంటిదో మనస్సుకు భజన అటువంటిది. శ్వాసవలే ప్రతిక్షణం భజన అంటూనే ఉండాలి. అనవసరపు మాటలు పరిహరించండి. భజన ప్రయోజనాన్ని తెలుసుకొని దానికి అంకితం కండి. భజన పాడేటప్పుడు పాట అర్థం గ్రహించి ప్రతీ నామం, ప్రతీ రూపం ఇచ్చే సందేశాన్ని గ్రహించండి. మీ నాలుకపై వాటి మాధుర్యాన్ని ప్రవహింపజేయండి. డివైన్ ఆల్బమ్ 1978. ఐదవది, గురువారం భజనకు వెళ్ళినప్పుడు వేసుకొని భజన అయిపోయిన వెంటనే తీసివేసే బురఖా వంటిది కాదు భక్తి. ఆరవది, మీ గ్రామములో, ప్రాంతములో ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు భజన పెట్టుకోండి. అందరూ రావడానికి వీలైన స్థలంలో పెట్టండి. అంతేకాని కొందరు రావడానికి సందేహించే ఇళ్లలో కాదు. ఏ ఆడంబరమూ లేకుండా అతి సామాన్యంగా ఏర్పాట్లు ఉండాలి. ఖర్చు బాగా తగ్గించండి. భగవంతుడు భక్తుని ఆర్తిని చూస్తాడు కాని పైపై ఆడంబరాలు కాదు. శ్వాసవలే అనవతరం అవసరమైనది భజన. ధర్మక్షేత్రంలో దివ్యోపన్యాసం 1984 నుండి. ఏడవది, కొందరు భజన గట్టిగా పాడరు. కప్పవలే లోలోపల అంటుంటారు. ఎవరైనా బావిలో పడి మునిగిపోతుంటే రక్షించమని గట్టిగా అరుస్తాడా? లోలోపలే గొనుక్కుంటాడా? సంసారమనే బావిలో పడ్డావు. భగవంతుడి నీ ఆవేదన వినినట్లుగా బిగ్గరగా ప్రార్థించు. మన ప్రయత్నానికి తగ్గట్లే అనుగ్రహముంటుంది. నీ మనస్సు అనే వృక్షముపై ఉన్న చెడు కోరికలనే పక్షులు పారిపోయేటట్లు గట్టిగా చప్పట్లు కొట్టు. బాబా. ఎనిమిదవది, భజన చెయ్యడానికిగాని నామసంకీర్తన చెయ్యడానికిగాని సిగ్గుపడకు. నీకా అవకాశం వచ్చినందుకు నీ నాలుకను మంచి పనికి ఉపయోగిస్తున్నానని సంతోషించు. బాబా. తొమ్మిదవది, భజనలో నీ శరీరాన్ని ఊగనివ్వకు. లయతప్పి చప్పట్లు కొట్టకు. కూర్చున్నప్పుడు అనవసరంగా కదలకు. ఆత్మ సంయమనం పాటించు. పదవది, భజన ఒక గొప్ప అనుభవం కావాలి. అందులో పాల్గొన్నవారికి ఉత్తమమైన ఉత్సాహాన్ని, పూర్ణశక్తిని ఇవ్వాలి. ఒక్కొక్క పాటకి మనసు పరిశుద్ధమై విశ్వాసం పెంపొందాలి. 11వది, భజనలో పాల్గొన్నవారందరికీ అది ఒక గొప్ప సాధన. కామక్రోధాలను దూరం చేయడానికి అది క్రమశిక్షణా విధానం. అధికారం, కీర్తి, ధనము వంటి ప్రాపంచిక విషయాలపై కోరికనే కామము. భంగపడిన కోరికల ఫలితం క్రోధం. ఆదుర్దాలతో కూడిన నేటి కాలంలో అందరికీ అందుబాటులో ఉండే ముక్తి సాధనం భగవన్నామ సంకీర్తన. 12వది, అసహనంతో కూడిన అసూయ, అహంకారాలను వృద్ధి చేసే భజన నాకు అంగీకారము కాదు. వినయము, సహనము, దయ, సౌభ్రాతృత్వము వంటి సద్గుణాలతో కూడిన భజన నేను మెచ్చుకుంటాను అంటారు బాబా. 13వది, భజనలో నిశ్చల చిత్తం ఉండాలంటే భజన ప్రారంభానికి 10 నిమిషాల ముందే అక్కడకు చేరి కళ్ళు మూసుకొని భజన మొదలుపెట్టే వరకు ధ్యానం చేయాలి. లేదా అష్టోత్తరం మొదలైనవి చదువుచుంటే వాటిలో పాల్గొనాలి. 14వది,
కన్వీనరైనా కార్యనిర్వాహకులైనా ప్రధాన గాయకులైనా ఎవ్వరైనా సరే భజన మొదలైన తరువాత ముందు వరుసలోకి తోసుకుని పోరాదు, వెనుక ప్రక్క కూర్చోవాలి. 15. భజన కేంద్రాలలో డబ్బు వసూలు చేయరాదు. 16. భజనకు వెళ్లే భక్తులందరూ అతి సామాన్యంగా సంస్కారం ఉట్టిపడేటట్లుగా వేషధారణ చేసుకోవాలి. 17. సరియైన లయను పాటించడానికి గాయకులు, భక్తులు అందరూ సరిగా చప్పట్లు కొట్టే రీతిని నేర్చుకోవాలి. ఇతరుల ఏకాగ్రతకు భంగపరిచే విధముగా గట్టిగా కొట్టరాదు. 18. ఆధ్యాత్మికంగా ఉద్బుద్ధమైన వాతావరణంలో ఉద్ధరించబడిన చిత్తవృత్తితో భజన నుండి వ్యక్తి తిరిగి రావాలి. కాబట్టి భజన ముగిసిన తరువాత నిశ్శబ్దంగా వెళ్ళిపోవాలి. అప్పుడే భజన ద్వారా కలిగిన శాంతి సంతోషాలు హృదయంలో నిలిచి ఉంటాయి. అది క్రమంగా వ్యక్తిశీలంలో పరివర్తనను తీసుకుని వస్తుంది. భజన శిక్షణ అభ్యాసం తరగతులు. భజన కన్వీనర్లు, ప్రధాన గాయకులు విధిగా ఈ భజన శిక్షణ అభ్యాస తరగతులకు హాజరు కావాలి. ఈ తరగతులు నిపుణులైన భజన కన్వీనర్ల మార్గదర్శకత్వంలో నడుస్తాయి. వారు మృదువుగా, ప్రేమగా గాయకుల లోపాలను తెలియజెప్పి సరిచెయ్యాలి. అప్పుడు భజన పదాలలో, శైలిలో, రాగంలో సార్వత్రికత వస్తుంది. శ్రీ సత్యసాయి భజనలు మార్గదర్శక సూత్రాలు. 1940 అక్టోబర్ 20వ తేదీన చారిత్రాత్మకమైన తమ దివ్య అవతార ప్రకటన చేయగానే బాలుడైన శ్రీ సత్యసాయి ఆంధ్రప్రదేశ్లోని ఉరవకొండలో అప్పుడు సమావేశమైన కొద్దిమంది భక్తుల ముందు మానస భజరే గురుచరణం దుస్తరభవ సాగరతరణం అంటూ ఉత్తేజపూరితమైన పిలుపునిచ్చారు. కష్టసాధ్యమైన సంసార సాగరాన్ని దాటించగల గురు చరణములను మనసారా ధ్యానించండి అని దీని అర్థము. ప్రపంచమంతటా కోట్లాది ప్రజలకు ఆధ్యాత్మిక రక్షణను, మానసిక శాంతిని ఇస్తూ 160కు మించిన దేశాలలో ఈనాడు శ్రీ సత్యసాయి భజనలనే పేరుతో ప్రాచుర్యాన్ని పొందిన ఈ నామస్మరణ, నామ సంకీర్తన ఉద్యమానికి బీజం ఆనాడు వేయబడింది. మానవునిలో అంతర్గతంగా ఉన్న దివ్యాత్మని జాగృతం చేయటమే ఈ ఉద్యమం యొక్క ప్రధాన ప్రయోజనమంటారు భగవాన్ బాబా. నామ సంకీర్తనకు అంకితమైన వారికి ఓటమి లేదు. నిరంతరం నిజాయితీతో ఈ సాధనను కొనసాగిస్తే అన్ని కష్టాలను అధిగమించవచ్చు. చిట్టచివరగా సాధకుని స్వయం నిర్ణయశక్తి, ఆచరణ, ఆత్మవిశ్వాసములే ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకునేటట్లుగా చేస్తాయి అంటారు స్వామి. ఆధ్యాత్మిక వికాసానికి నామస్మరణ అత్యంత సార్థకము, ఉదాత్తము అయిన విధానమని స్వామి ఉపదేశిస్తారు. భక్తబృందం ఒకచోట చేరి నిరాటంకముగా గొంతెత్తి భగవంతుని స్తుతిస్తూ కీర్తించుటే నామసంకీర్తన అని వివరిస్తారు స్వామి. భజనలో పాల్గొనేవారికేగాక ఆ చుట్టుపక్కలంతా కూడా ఆనందము, ప్రేమలను వ్యాపింపజేసి ఆధ్యాత్మిక స్పందనను కలిగిస్తుంది ఈ భజన. నామస్మరణ ప్రాముఖ్యము. వ్యక్తిగత దివ్యత్వాన్ని, సాంఘిక సమైక్యతను సాధించే సాధనము నామస్మరణ అని భగవాన్ బాబావారు తెలియజేశారు. భగవంతుని వివిధ నామాలను సామూహికంగా గానం చేయడాన్ని ఆయన ప్రోత్సహిస్తారు. ఆ గానం నుండి కలిగే స్పందనలు వాతావరణంలోనూ మనస్సులలోనూ ఉన్న కాలుష్యాన్ని తగ్గిస్తాయని స్వామి అంటారు. ముక్తిని సాధించడానికి ప్రాచీన కాలంలో కఠినమైన జపతపాలు నిర్దేశింపబడినాయి. కాని కలియుగంలో నామస్మరణ మాత్రం చేతనే ముక్తిని సాధించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. భగవంతుని నామాన్ని, వైభవాన్ని స్మరించినప్పుడు మనసులో ఆనందం ఉబికి వస్తుంది. భగవంతుడు ఆనందమయుడు, ఆనందమే భగవంతుడు. అట్టి ఆనందాన్ని నామం ద్వారానే ఆస్వాదించగలం. కృతయుగంలో ధ్యానము, త్రేతాయుగంలో యజ్ఞము, ద్వాపరయుగంలో అర్చన, కలియుగంలో నామస్మరణ ఆధ్యాత్మిక సాధనా మార్గాలుగా శాస్త్రాలు నిర్దేశించాయి. నామస్మరణ యొక్క శక్తికి మూలము. భక్తుని మనసులోని చెడు భావాలను, అతని హృదయంలోని చెడు కోరికలను పారద్రోలే శక్తి భగవన్నామానికి ఎలా వచ్చింది?
ప్రతి మాటకు ఒక శక్తి ఉంటుంది. అది అతి సామాన్యమైనదైనా సరే. మనం రుచికరమైన భోజనము చేస్తున్నప్పుడు ఎవరైనా అసభ్యము, అసహ్యకరము అయిన మాట అంటే మన మనస్సులో వికారభావం కలిగి అన్నం మీద ఇష్టమే పోతుంది, వాంతి వచ్చినట్లవుతుంది. అలాగే జనం ఒక చక్కని సాంస్కృతిక కార్యక్రమాన్ని చూస్తూ ఉండగా ఎవరైనా మంటలు మంటలు అని సరదాకైనా అరిస్తే అందరూ తొక్కిసలాడుతూ గంతులు వేస్తారు. అలాగే మనం ఎంతో దాహంతో ఉన్నప్పుడు ఎవరైనా నిమ్మరసం తెచ్చిస్తాను అంటే చాలు నోట్లో నీళ్లూరుతాయి. మామూలు మాటలు, ధ్వనులు విన్నంత మాత్రముననే మన మనస్సులో ప్రతిస్పందన కలుగుతుంది. అటువంటప్పుడు భక్తితో పవిత్రమైన భగవన్నామాన్ని విన్నప్పుడు దాని ప్రభావం మన మనస్సు, స్వభావం, ప్రవర్తనలపై ఎంతగా ఉంటుందో ఊహించవచ్చు. ఆ పాట నిర్మలత్వ, శాంతిమత్వముల యొక్క ఉన్నత స్థాయికి తీసుకుని పోతుంది. మన మనోహృదయాలను పరిశుద్ధపరచి పరివర్తన చెందించే అనంత శక్తి ఆ దివ్యనామంలో నిండి నిబిడీకృతమై ఉన్నది. నామస్మరణ ఫలము. అన్ని చెడులకు నామస్మరణ విరుగుడని స్వామి అభయమిచ్చారు. సేవాధర్మంతో కూడిన క్రమశిక్షణననుసరిస్తూ ప్రతిరోజు సుమారు 1 గంటసేపు ఆర్తితో భజన చేస్తే భగవదనుగ్రహాన్ని పొందవచ్చంటారు స్వామి. సంసార సముద్రాన్ని దాటించి మమకార బంధాల భ్రాంతి నుండి తప్పించే తరుణోపాయం నామస్మరణ. వ్యక్తిలోని శక్తికి ఆచ్ఛాదనగా ఉండే మాయ అనే ముసుగును అది తొలగిస్తుంది. ఆ ముసుగు తొలగిపోగానే వ్యక్తి తనలోని దివ్యత్వాన్ని గుర్తిస్తాడు, విశ్వాత్మభావాన్ని పొందుతాడు. సచ్చిదానందమనే అనంత సాగరంలో తానొక తరంగం కాబట్టి వ్యక్తికి అనంత శక్తి ఉన్నది. అన్ని నామాలలోనూ సమానమైన శక్తి. భగవంతుని కొన్ని నామాలు మరికొన్నింటికంటే శక్తివంతమైనవనే అపార్థాన్ని తొలగిస్తూ స్వామి ఇలా అంటారు: కొన్ని నామాలే శక్తి కలవనిగాని కొన్ని మరికొన్నింటికంటే ఎక్కువ శక్తి కలవనిగాని అనుకోవడానికి ఆస్కారం లేదు. భగవంతుడు సహస్రశీర్షుడు, సహస్రాక్షుడు, సహస్రపాదుడు. ఎవరికి ఏ నామం ఇష్టమో దాన్నే అవలంబించవచ్చు. భజనలో ఎవరికిష్టమైన రూపాన్ని వారు తమ మనోనేత్రాల ముందు ఉంచుకోవచ్చు. ఏ ఒక్క దైవం మీదనో దేవత మీదనో మాత్రమే భజనలు పాడాలనే నియమం సాయి భజనలలో ఉండరాదు. హృదయంలో భావం, నామంలో అర్థం. భగవదనుగ్రహం పొందాలంటే భక్తులు నామం యొక్క అర్థాన్ని తెలుసుకొని భావయుక్తంగా భజన పాడాలి. భక్తుడు తన శ్రద్ధను నామం యొక్క అర్థంపై ఉంచి పాడినప్పుడే నిజమైన సంపూర్ణానందాన్ని పొందగలడు అంటారు బాబా. అలా చెయ్యకపోతే సంగీతం సోంపే కాని హృదయపు లోతుల్లోంచి వచ్చే సంతోషం ఉండదు. భజనకు, నగర సంకీర్తనకు నాలుకపై నామం హృదయంలోంచి ఆర్తితో కలిసి ఉండాలి. భక్తి సంభ్రమాలు, వినయ గౌరవాలు కలిపి నామసంకీర్తనం చేయాలి. సాయి భజన ఒక ఆధ్యాత్మిక బృంద కార్యక్రమం. సార్వజనీన ఆమోదాన్ని పొందిన సామూహిక ఆధ్యాత్మిక సాధన భజన. అది వ్యక్తిగతమైన పూజా విధానం కాదు. కీర్తన వ్యక్తిగతమైన కోరికలతో కూడినది. సంకీర్తన విశ్వజనీన సంతోషాన్ని ఉద్దేశించినది అంటారు స్వామి. భజనలో భక్తులందరూ కలిసి పాడినప్పుడు వ్యక్తిలో నిగూఢంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తి చైతన్యవంతమై అపవిత్ర స్పందనలు, వ్యతిరిక్త శక్తులైన ద్వేష అసూయలు, హింసాలోభాలు, కోపము వీటన్నింటినీ వ్యక్తిలో నుండే కాక చుట్టూ వాతావరణంలో నుండి తొలగిస్తాయి. సాయి భజనలు స్వయం ఉత్సాహకాలు. సాయి భజనలో భజన కన్వీనర్లు, ప్రధాన గాయకులు, వాద్యకారులు, వంత పలికేవారు ఎవరైనా సరే అందరు భక్తులు క్రియాశీలక భాగస్వాములే. ఉత్సాహవంతమైన ఈ భజన కార్యక్రమములో ఎవరూ ఉదాసీనంగా ఉండరాదు. వీరిలో అధికులు, తక్కువవారు అనే వ్యత్యాసం ఎంతమాత్రమూ కూడదు. సాయి భజన ఒక సాంఘిక సమావేశమో వినోద కార్యక్రమమో కాదు. సంగీత కళా ప్రదర్శనకు వేదిక కూడా కాదు. వినయము, భక్తి, ఉత్సాహాలతో చేపట్టవలసిన ఉత్తమ ఆధ్యాత్మిక కార్యక్రమం. సాయి భజనలలో పాడేటప్పుడు గొంతు విప్పి పాడాలి. లయబద్ధంగా చప్పట్లు కొట్టాలి.
మనోహృదయాలు రెండూ దివ్యనామ ప్రకాశంతో నిండిపోవాలి. అప్పుడే సాయి భజన ప్రభావాన్ని అనుభవించగలం. సాయి భజనలో క్రమశిక్షణ. సాయి భజన ఒక యాంత్రికమైన కార్యక్రమం కాకుండా ఉండాలంటే మార్గదర్శక సూత్రాలలో చెప్పబడిన క్రమశిక్షణ భావాన్ని గమనించి పాటించాలి. తూచా తప్పకుండా వినయభావంతో ఈ క్రమశిక్షణను పాటిస్తే తప్పకుండా భజన వలన శాంతి, సమైక్యతా, సంతోషాలు కలుగుతాయి. సాధకులు ఈ నియమాలను క్షుణ్ణంగా తెలుసుకుని నిరాడంబరంగా ఉండాలి. భగవాన్ బాబావారు నిర్దేశించిన ఈ నియమాలను తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. అప్పుడు సాధకుడు క్రమంగా పరిపూర్ణ స్థితికి చేరుకుని ఆత్మతత్వాన్ని, భగవత్తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. కాబట్టి సాయి భజనకు క్రమశిక్షణ కీలకం. చక్కగా సాగుచేసిన హృదయభూమిలో భగవన్నామమనే విత్తనాలు నాటి అందులో విశ్వాసమనే ఎరువు వేసి పశువులు రాకుండా క్రమశిక్షణ అనే కంచెను ఏర్పరచండి. యాంత్రికంగా నామాన్ని ఉచ్చరిస్తే ఏమీ ప్రయోజనం లేదు. ఏకాగ్రచిత్తంతో, భక్తి శ్రద్ధలతో నిర్మలమైన హృదయం నుండి ఆ నామం రావాలి. ప్రాపంచికమైన కోరికలు లేకుండా మనసు పరిశుద్ధంగా ఉంటే నామస్మరణ తప్పక సత్ఫలితాలనిస్తుంది అంటారు స్వామి. సాయి భజన సేవకు ఒక సాధన. శ్రీ సత్యసాయి సేవా సంస్థ కార్యక్రమాలన్నీ స్వార్థరహిత త్యాగమనే ఇరుసు చుట్టూ తిరుగుతాయి. వాటిని ప్రేమ, స్వార్థరాహిత్యము, శరణాగత భావములతో చేపట్టినప్పుడు సాధకుని ఆధ్యాత్మిక వికాసానికి అవసరమైన భగవదనుగ్రహాన్ని పొందవచ్చు. సాయి భజన కూడా అటువంటిదే. కాని చాలా వరకు మన అహంకారము, పరనింద వంటి చెడుగుణాలతోనూ, సాంఘిక ఆచారాలకు బానిసత్వ భావనతోనూ ఈ పవిత్ర కార్యక్రమాన్ని ఒక యాంత్రికమైన ఆచరణ స్థాయికి తీసుకువచ్చి ఆధ్యాత్మిక శక్తిని వ్యర్థం చేస్తూ ఉంటాము. భక్తులందరూ నిజమైన సేవాభావాన్ని జీర్ణించుకుంటే ఈ గంటసేపు చేసే భజన సార్థకమై వారి హృదయాలను పరిశుద్ధం చేస్తుంది. ఆధ్యాత్మికమునకు నామస్మరణమే పునాది. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్యేవ 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 గతిరన్యథా. కాబట్టి ఈ కలియుగములో నామానికి మించినది లేదు. కలియుగమున నామ సంకీర్తనమే తరుణోపాయము. అన్ని నామములు ఒక్క పరమాత్మునివే. హరిహర ఈ రెండు నామముల అర్థము ఒక్కటే. మనస్సనే మదపటేనుగును నామస్మరణ అనే పగ్గముతో కట్టివేయవచ్చును. తనలో నివసించే పరమాత్మను గుర్తించి నిత్యానందమును పొందవలెనన్న నామస్మరణము అత్యవసరము. శబ్దమే బ్రహ్మస్వరూపము. మంత్రోచ్చారణ వలన, నామస్మరణ వలన, నామ సంకీర్తన వలన శ్రేష్ఠ ఫలము లభించును. పరమాత్మను సులభంగా కట్టివేయగలది ఒక నామమే. నామస్మరణతో పరమాత్మను పొందవచ్చు, పరమాత్మలో లీనం కావచ్చును. భగవన్నామస్మరణం కలియుగ మోక్ష సాధనము. భయాందోళనలతో నిండి మనుగడకై నిరంతరము పరుగులుడు ఈనాటి మానవులకు నామ సంకీర్తనము ఎల్లప్పుడూ ఎల్లడలా అందుబాటులోనున్న సులభమైన తరుణోపాయము. నామ సంకీర్తనమంటే దైవమును వివిధ నామములతో పిలుస్తూ ప్రార్థించడం. లెక్కకు మిక్కిలైన భగవన్నామములందలి ప్రతి నామము దైవము యొక్క ఒకానొక తత్వమునో, సుగుణమునో, లీలావిలాసమునో లేక సంబంధ బాంధవ్యములను వ్యక్తపరుస్తుంది. కనుక ఒక్కొక్క నామము దివ్యత్వము యొక్క ఒక్కొక్క అంగము లేక కిరణము వంటిది. అనేక నామములను స్మరిస్తూ వాటికి ఆధారమైన ఏకైక దివ్యత్వమును సర్వతోముఖంగా తెలుసుకొను ఆధ్యాత్మిక సాధనయే నామ సంకీర్తనము. అంతేగాని భగవంతుడిని పొగడ్తలతో మెప్పించి వరాలు పొందడానికి కాదు. ఆయన పొగడ్తలకు పొంగేవాడు కాదు, తెగడ్తలకు కోపం చెందువాడు కాదు. అతీతుడు, అప్రమేయుడు, నామములు సూచించే ఉన్నత ఆదర్శాలు, దివ్యతత్వాలను స్మరిస్తూ మీరు కూడా అట్టి దివ్యత్వంగా మారిపోవడమే నామస్మరణ యొక్క లక్ష్యము. కనుక నామ సంకీర్తనము మనస్సును సంకుచితమైన, అనిత్యమైన విషయానందముల నుండి దూరం చేసి నిత్య, సత్య, శుద్ధ, బుద్ధమైన ఆత్మానందమునందు
అభిరుచి కలిగించి మోక్షహేతువు అవుతుంది. భావరాగ తాళయుక్తముగా భగవన్నామములను గానం చేయుటకే భజన అని పేరు. భజనలు వినసొంపుగా ఆకట్టుకొని హృదయాలను భావపూరితం చేస్తాయి. శ్లోకాల రూపంలో భగవన్నామాలు పఠిస్తే ఆ విధంగా రక్తి కట్టించవు. అంతేకాక భగవంతుడు గానలోలుడు. భజనలు ఆయనను కరిగించి కదిలిస్తాయి. త్రికరణశుద్ధిగా మనసులో రూపతత్వాలనూహించుకుంటూ నోటితో నామము పాడుతూ చేతులతో తాళం వేస్తూ పరవశించి ఆనందము అనుభవిస్తూ భజన చేయాలి. రకరకాల సంగీత వాయిద్యాలతో జనరంజకంగా చేసినంత మాత్రాన భజనలు ఫలితాన్నివ్వవు. భజనకు ముఖ్యమైనవి ప్రేమ, ఆర్తి, విశ్వాసములు. భగవన్నామమును కడు భక్తి శ్రద్ధలతో పలుకవలెను. భావములేక పలికిన నామము గురిలేని బాణము వంటిది. భావమనే నారిని సంధించి లాగి వదిలిన బాణమే నామిని చేరుతుంది. చిత్తశుద్ధితో చేసిన భజనలో రాగతాళములు వాటంతట అవే సరిపోతాయి. రాముడు మెచ్చితే రాగమునకు కొదవేమున్నది? భావములేని రాగము రోగముగా మారుతుంది. అందుకే త్యాగరాజు తెలిసి రామచింతన చేయవే మనసా అన్నాడు. నామసంకీర్తన చేయునప్పుడు ఆ నామము నిరూపించే ఆదర్శమును మననం చేసుకొనవలెను. రామ అన్న నామము రాముని యొక్క సత్యపాలన, ధర్మనిరతి జ్ఞప్తికి తేవలెను. రాధా అన్నప్పుడు అలౌకిక అతి మధురము అయిన గోపికాభక్తి మనస్సున నిండవలెను. అట్లే శివనామము ఉచ్చరించినప్పుడు హాలాహలము మింగిన హరుని త్యాగశీలతను గంగాజలమువలే, చంద్రబింబమువలే చల్లనైన ఆయన కరుణను తలపవలెను. సంకీర్తనము అంటే సమ్యక్ కీర్తనము. వ్యక్తిగత భావాలను వీడి అందరూ కలిసి సామూహికంగా చేయు భజనలే నిజమైన కీర్తనము. ఇట్టి సామూహిక భజనలను గురునానక్ మొదట సమాజ కళ్యాణము కొరకు ప్రారంభించాడు. త్యాగరాజు కూడా సంగీతబద్ధమైన సంకీర్తనమునకు ప్రజలలో ప్రాచుర్యము కల్పించాడు. మీరు ఇంట్లో ఒంటరిగా ప్రార్థించినప్పుడు స్వార్థపూరితమైన భావములు, ఆశలు అందు చోటు చేసుకొనవచ్చు. సామూహిక భజనలో సంకుచిత త్యాగానికి చోటులేక హృదయమందు విశాల భావాలు ఏర్పడి భగవంతునికి ప్రీతిపాత్రులవుతాయి. అందరి గళములు ఒకటిగా, అందరి భావములు ఒకటిగా, అందరి హృదయాలు ఒకటిగా మారి భగవంతుని స్మరించినప్పుడు భిన్నత్వంలోని ఏకత్వము వ్యక్తమై, ఏకత్వము నుంచి పవిత్రత్వము, పవిత్రత్వము నుండి దివ్యత్వము ఆవిర్భవిస్తాయి. ఈనాడు వాతావరణమంతా దుర్భావములు, దుష్ట శబ్దములు, దుష్ట ప్రేరణలు, దుష్ట ప్రక్రియలతో కలుషితమైపోయింది. సామూహిక సంకీర్తనమందు ఉద్భవించే దివ్యశక్తి తరంగాలు పరిసరాలయందు వ్యాపించి ఆ కాలుష్యాన్ని శుభ్రము చేసి పవిత్రత, సాత్వికతలతో వాతావరణాన్ని నింపుతాయి. ఈ శబ్ద తరంగాల మహిమ ఊహించనలవి కాదు. 10 మందితో కలిసి భజన చేయటం వలన అహంకారము నశిస్తుంది. బహిరంగంగా భగవన్నామస్మరణ చేయడం వలన బిడియము, భయము తొలగిపోతాయి. తోటివారి భక్తిశ్రద్ధలు చూసి తన విశ్వాసము, ఆధ్యాత్మిక చింతన బలపడతాయి. ప్రతి వ్యక్తి తెలిసో తెలియకో చేసే దోషాలు పరిహారమయ్యేందుకు వేదాలలో పంచయజ్ఞాలు చెప్పబడ్డాయి. అందులో వాక్కు ద్వారా చేసే పాపాల పరిహార నిమిత్తం చేసేది దేవయజ్ఞము. మీరు చేసే ఈ భజనయే ఒక దేవయజ్ఞము. జీవితమనే వృక్షం మీద విషవాసనలు, అరిషడ్వర్గాలు అనేటటువంటి పక్షులు వ్రాలి గూళ్ళు కట్టుకొని దాని రెట్టలతో మలినం చేస్తూ ఉన్నాయి. మనం నోటితో రామ, కృష్ణ, గోవిందా అని అరుస్తూ గట్టిగా చప్పట్లు కొడుతుంటే అవి బెదిరి ఎగిరిపోతాయి. భజన యాంత్రికమైన అలవాటుగానో పట్టుదలతో చేసే వ్రతముగానో మారకూడదు. అది ఉత్సాహము, ఉత్తేజముతో కూడిన ఒక మధురానుభవముగా నడచి పాల్గొన్నవారిలో స్ఫూర్తి, ఆనందము నింపాలి. భజన చేసేవారికి, వినేవారికి కూడా ఆనందాన్ని పంచి ఇస్తుంది. ఆ ఆనందమే దాని ప్రతిఫలము.
సామూహిక సంకీర్తన అందరికీ సులభతరమైనదిగా ఉండాలి. భజనల రాగతాళములు అందరూ పాడగలిగినవై ఉండాలి. అట్లే నామములు సరళముగా, చిన్నవిగా అందరూ ఉచ్చరించి అర్థము చేసుకునేలా ఉండాలి. భజనలో పాల్గొనేవారందరూ ఉత్సాహముగా గొంతు విప్పి పాడుతూ, పారవస్యంతో తాళం వేస్తూ ఆనందం అనుభవించాలి. నూతిలో పడినవాడు నెమ్మదిగా పిలిస్తే ఎవరూ వచ్చి రక్షించరు. గట్టిగా అరిచి కేకలు వేస్తేనే ఎవరైనా విని పరుగుడి వస్తారు. అట్లే ఈ భవజలధిలో మునిగి ఉన్నవారు ఎలుగెత్తి ప్రార్థిస్తేనే ఆ మొరలు భగవంతుని చేరుతాయి. ఒకే పాటను ఎక్కువసేపు సాగదీసి పాడితే తలనొప్పి వస్తుంది. ఎక్కువ భజనలు, వేర్వేరు రాగాలు పాడుటకు ఎక్కువ మంది గాయకులకు అవకాశము చిక్కుటకు వీలుండాలి. ఒక్కొక్క వరుసను రెండుసార్లు పాడితే చాలు. భజనను ఒకసారి మామూలు వేగంతోనూ, ఒకసారి త్వరిత వేగముతోనూ పాడుకోవాలి. వివిధ నామాలతో కూర్చిన నామావళులు ఎంచుకొని పాడండి. ఏ విధముగా అయితే ఒకే వ్యక్తి తన బిడ్డలకు తండ్రిగా, సోదరులకు అన్నగా, భార్యకు భర్తగా, తల్లిదండ్రులకు కొడుకుగా ప్రవర్తిస్తుంటాడో అదేవిధంగా ఒకే భగవంతుడు వివిధ భక్తుల భావాలకు తగ్గట్లు ఆయా రూపనామాల్లో ప్రకటితమవుతాడు. కనుక భజనలో అందరి భావాలు సంతృప్తిపడేలా అన్ని దైవాలను కీర్తిస్తూ పాడండి. ఒక నామావళి శివుని మీద పాడితే తర్వాతది కృష్ణుని మీద, మరొకటి రాముని మీద అలా పాడాలి. సాయి సంస్థలయందు కేవలం సాయి భజనలే పాడాలని ఎవరైనా అనుకుంటే అది స్వామి ఎడల అపచారం చేసినట్లవుతుంది. సాయిని తలచి కృష్ణుని మరిస్తే అక్కడొక ప్లస్సు, ఇక్కడొక మైనస్, ఫలితం శూన్యమవుతుంది. రామ, కృష్ణ, ఈశ్వర, సాయినామాల మధ్య భేదము లేదు. అవన్నీ నా నామములే అని తెలుసుకోండి. సర్వదైవత్వ స్వరూపాలను ధరించిన మానవాకారమే ఈ దేహము. ఈ రూపాన్ని చూసి ఆనందించడమనేది ఈ జన్మలో మీకు కలిగిన భాగ్యము. కనుక నన్నీ భౌతికమైన నామరూపములకు పరిమితం చేయకండి. అన్ని రూపనామాలలో ఒకే భగవంతుణ్ణి చూసుకుంటూ అతడు అన్ని జీవులలోనూ కణకణములలోనూ అంతర్యామిగా ఉన్నాడన్న జ్ఞానంతో వర్తించండి. సాయి అందరిలోనూ ఉన్నాడని విశ్వసించి అందరినీ ప్రేమించి సేవించడమే సాయి సంస్థలు ప్రచారం చేయవలసిన సత్యము. సంకీర్తనమును ఆదిశబ్దమైన ఓంకారముతో ప్రారంభించండి. ఉత్సాహపూరితమైన వినాయకుడి భజనతో మొదలుపెట్టండి. వినాయకుడు అన్ని శక్తులు మూర్తీభవించినవాడు. అతనికి వేరే నాయకుడు లేడు. భజనను ఓం జై జగదీశ హరేతో ముగించండి. హారతి ఉదయము సాయంత్రము ఎన్నిసార్లైనా పాడుకొనవచ్చు. ఈ హారతి బాహ్యమైన భజననే ముగింపజేస్తుంది. కాని అంతరంగములో భజన నిరంతరం కొనసాగనీయండి. హారతిలో కర్పూరం వెలిగించడమనేది దేహభావములను ఇసుమంతైనా మిగలకుండా దహించి ఆత్మను పరమాత్మలో లీనం చేసుకొనుటకు సమర్పించుకొనవలెనని తెలుపుటకే. అలాగే చివరిలో 3 సార్లు శాంతి అని ఉచ్చరించటంలో దేహము, మనస్సు, ఆత్మలకు శాంతి కలగాలని భావము. దేహశాంతి లేనిదే మనశ్శాంతి కుదరదు. అవి రెండూ లేనిదే ఆత్మశాంతి ఉండదు. భజన పూర్తి అవగానే లేచిపోయి మాట్లాడడం మొదలు పెడితే హృదయానందానికి భంగం కలుగుతుంది. అక్కడే 10-15 నిమిషాలు కూర్చొని అంతవరకు ఏ భగవంతుణ్ణి కీర్తించారో అతని ధ్యానం చేయడమో లేక జ్యోతిధ్యానం చేయడమో మంచిది. గ్రంథపఠనము, సత్సంగము వంటివి వేరుగా పెట్టుకోవాలిగాని భజనలతో పాటు కాదు. ఏకాంతములో కూర్చుని దైవాన్ని కీర్తిస్తూ మనకు మనం కొంత ఆనందాన్ని అనుభవించవచ్చు. అయితే కీర్తనం కీర్తించే సాధకుని మాత్రమే తరింపజేస్తుంది. సంకీర్తనం లోకాన్ని అనుగ్రహిస్తుంది. సమ్యక్ కీర్తనం ఇతి సంకీర్తనం. కాబట్టి కీర్తనం కంటే సంకీర్తనంలో పాల్గొనడమే మంచిది. బాహ్యంగా భజన చేస్తే 10 మందికి ఆనందమునందించవచ్చును. అట్లు చేయలేకపోయినప్పటికీ
మీలో మీరు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ గానం చేసుకోండి. అది మీ హృదయాన్ని మధురంగా మార్చుతుంది. మీరు భజనలు చేసేటప్పుడు ఈ పాట తరువాత మరొక పాట ఏమిటి, రాగమేమిటి, తాళమేమిటి అని ఈ విధముగా యోచన చేస్తున్నారేగాని భావమును ఏ కొంచెమైనా భగవంతునిపై ఇముడ్చుతున్నారా? భగవంతుణ్ణి హృదయంలో ప్రతిష్ఠ చేసుకుని భావముతో పాడటమే నిజమైన గానం. హృదయంలో భగవద్భావం లేకుండా పాడటం ఒక రోగం. భగవద్భావంతో పాడేవాడు సింగర్, ప్రాకృతభావంతో పాడేవాడు సిన్నర్. మీరు సింగర్స్ కాకపోయినా పర్వాలేదు, సిన్నర్స్ మాత్రం కాకండి. భక్తిభావముతో చేస్తే అదే నిజమైన భజన. తుపాకీలో మందు వేసి కొట్టితే శబ్దము వచ్చును, ఆ పౌడరుతో గుండు పెట్టి కొట్టితే శబ్దమూ వచ్చును, ఏటూ తగులును. అదే రీతిగా రామ్ 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 అనే శబ్దముతో భావమనే గుండును పెడితే ఏటూ తగులును, లక్ష్యమూ సిద్ధించును. గ్రామఫోను కూడా పాడుతుంది. దానికి భక్తి ఏది? ఒక ఇంటి లోపల భార్యాభర్త ఇద్దరూ భక్తిపాటలు పాడేవారు. ఒక పాటకు ఒక శనగగింజ అని పెట్టుకొని వారిద్దరూ నీది షేరైతే నాది షేరున్నర భక్తి అనేవాళ్లట. ఆ విధంగా భక్తిని కొలతవేయుట తప్పు. ఏమిట్రా, సాయిబాబా దగ్గరకు పోతే ఊరికే భజన చెయ్యమంటారు అని మీరనుకోవచ్చు. కాని భజనను మించినది ఈ లోకంలో మరొకటి లేదు. ఇందులో ఎంత ఆనందమున్నది! అందరూ ఒకచోట చేరి భగవంతుడా అని పిలవడం ఎంత ఆనందకరమైన విషయం! నీవొక్కడివే పూజాగదిలో కూర్చుని పాడుకుంటే అంత గొప్పగా ఉండదు. అందరూ కలిసి భజన చేసినప్పుడే ఆ వైబ్రేషన్ దివ్యమైన శక్తిగా రూపొందుతుంది. ఈనాడు మానవుల చెడ్డభావములతో, చెడ్డ తలంపులతో గాలియంతా కలుషితమైపోయింది. భగవన్నామమనేది గాలిలో చేరితే చెడ్డ తరంగాలను చంపివేస్తుంది, మంచి పవిత్రమైన తరంగాలను సృష్టిస్తుంది. అందువల్లనే కలియుగంలో నామస్మరణను మించినది లేదన్నారు. అందరూ సుఖంగా ఉండాలంటే భజనలు అత్యవసరం. భజన బినా సుఖ శాంతి నహి. ఈనాడు ప్రతి ఒక్కరూ భజనలో పాల్గొనడం అత్యవసరం. శంకరాచార్యులవారు కూడా గోవిందం భజ మూఢమతే అని బోధించారు. కీర్తన వ్యష్టి సంబంధమైనది, సంకీర్తన అందరూ చేరి పాడేటటువంటిది. ఒకే నామాన్ని ఒకే భావంతో అందరూ కలిసి ఒకే కంఠంతో పాడితే భగవత్ స్వరూపం చక్కగా అక్కడే దిగివస్తుంది. అందరి భావము ఏకమైనప్పుడు మానవులందున్న మ్యాగ్నెటిక్ పవర్ అధికమైపోతుంది. అదే భగవంతుణ్ణి ఆకర్షిస్తుంది. కనుకనే గుంపుగా చేరి భజన చేయాలి. అయితే ఏ విధంగా చేయాలి? ప్రేమతో దేహాన్ని మరచి చేయాలి. శృతిలయ రాగతాళములు ప్రధానము కాదు, అయితే అవి కూడా ఉండవలసిందే. కాని అది హృదయపూర్వకంగా రావాలి, హార్ట్ నుండి రావాలేగాని కేవలం ఆర్టుగా రాకూడదు. భజనలు చేసేవారు ముందు తమ భావాలను మార్చుకోవాలి. దుష్టభావములు దూరం కావాలి, పవిత్రమైన భావాలు రావాలి. భజనలో అనేక మంది పాల్గొంటారు. కాబట్టి లీడ్ చేసేవాళ్లు సమావేశమును, సమయ సందర్భమును పురస్కరించుకొని అందరికీ ఆనందం కలిగించే పాటలు పాడాలి. అట్లుగాకుండా నాకిష్టమైన పాటలు నేనే పాడతానంటే అసలు అలాంటి పాటలెందుకు పాడాలి? ఇది స్వార్థం, స్వార్థం, స్వార్థం. స్వార్థం కోసం పాడేవాళ్లు తమ రూములో కూర్చొని పాడుకోవాలిగాని పబ్లిక్లో కాదు. భజన లీడ్ చేసేవాళ్లు కేవలం తమ ఇష్టమును, శృతిలయ రాగములను మాత్రమే చూసుకుంటే సరిపోదు. ఇన్ని వేలమంది ఉన్నారిక్కడ, నా పాట వీరందరి హృదయాలను ఆనందంతో నింపుతుందా అని విచారణ చేయాలి. అందరూ చేరి ఒకే భావంతో పాడాలి. అంతేగాని నీ పాటికి నీవు ఇష్టమొచ్చినట్లు పాడుకుంటూ పోతే ఎవరికోసం పాడినట్లు? నీకోసం నీవు పాడినట్లవుతుందిగాని భగవంతుని కోసం కాదు. నామతత్వము చాలా పవిత్రమైనది, దివ్యత్వమైనది. భగవన్నామంతో విషము కూడా అమృతముగా మారిపోతుంది. ఇందుకు ప్రత్యక్ష సాక్షి మీరా. విషమయమైన పాలు త్రాగుతూ కృష్ణా అని నామమును స్మరించింది.
ఆ పాలు అమృతమయంగా మారిపోయాయి. నామస్మరణ త్రికరణశుద్ధిగా గావించాలి. మనసులో చింతించి, మాటతో ఉచ్చరించి, చేతులతో లయబద్ధంగా తాళం వేయాలి. మనస్సు, వాక్కు, కాయము ఈ మూడింటి ఏకత్వమే త్రికరణశుద్ధి. కేవలం భావరాగ తాళములను చూసుకోవడం మాత్రమే కాకుండా హృదయమందు భగవత్తత్వాన్ని గురించి విచారించాలి. గాయకుడు నారద తుంబురల వంటివాడైనా నాదశుద్ధి లేక గానంలో మాధుర్యమేర్పడదు. మాధుర్యం అందించటమే కాదు, గానం మానవత్వాన్ని దైవత్వంగా మార్చగలగాలి. ఏకోవసి సర్వభూతాంతరాత్మా. కనుక ఒక్క నామమును అందరూ ఒకేసారి ఉచ్చరించినప్పుడు దైవత్వమనే ప్రకాశము అందరియందు కూడా వెలుగుతుంది. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మత్వాన్ని గుర్తించినవాడు బ్రహ్మ కాగలడు. అదేవిధముగా నామ సంకీర్తనం చేత జీవితం గడిపినవాడు నామిగా మారగలడు. దుర్మార్గుడైన రత్నాకరునిలో కూడా వాల్మీకమునందు కూర్చుని రామనామమును ఉచ్చరించుటచేత రాముని తేజస్సు ప్రతిబింబించింది. వాల్మీకి తేజోమయ స్వరూపంగా ప్రకాశించాడు. ఆ ప్రకాశము నుండే రామాయణము ఉద్భవించినది. నిరంతరం భగవచ్చింతనలో గడిపిన మోసెస్లో కూడా భగవత్తేజము ఉట్టిపడేది. రాక్షస వంశంలో ఉద్భవించిన ప్రహ్లాదుని రూపము కూడా నిరంతరం నారాయణ నామస్మరణ చేత తేజోమయంగా మారిపోయింది. నామస్మరణ కేవలము తాత్కాలిక ఆనందమునే కాదు, శాశ్వతమైన నిత్యమైన నిరంతరానందమును చేకూరుస్తుంది. నామిని పొందడానికి నామమే సాధనం. భగవంతుడు గానప్రియుడు. నారద తుంబురులు గానం చేస్తుంటే భగవంతుడు తన్మయుడవుతాడు. గానములోనే భగవంతుడు లీనమవుతాడు. అందువల్లనే సామూహిక భజన అనేది ఏర్పడింది. మాకు గానము చేయడం తెలియదే అని మీరు నిరుత్సాహపడనక్కరలేదు. మీ హృదయంలోనే మీరు గానం చేసుకోండి. 10 మంది వినాలని శృతి, లయ, రాగతాళములు చూసుకోవద్దు. గానములోనున్న ఆకర్షణ మరొక దానిలో కనిపించదు. అనేకమంది కవులు ఎన్నో పద్యాలు రాస్తుంటారు. ఓ రామా నన్ను కాపాడు అని పద్యంలో చెబుతుంటారు. మరికొందరు వచనంలో చెబుతుంటారు. ఈ రెండూ అంత ఆకర్షణీయంగా ఉండవు. రామా నన్ను కాపాడు అని గానం చేస్తే అది హృదయాన్ని కరిగిస్తుంది. ఒక దినము ఒక రీతిగా, మరొక దినము మరొక రీతిగా ఉండటం మంచిది కాదు. క్రమశిక్షణ లేక దైవత్వం ప్రాప్తించదు. మీరు ప్రతిరోజు సాయంకాలము 6 గంటలకు భజనో లేక ధ్యానమో చేస్తున్నారనుకోండి. కాని ఒక్కొక్కసారి అదే సమయంలో మీరు బస్సులో ప్రయాణం చేయవలసి వస్తుంది. స్థలము మారినప్పటికీ కాలము ఎక్కడైనా 6 గంటలే కదా. కాబట్టి 6 గంటల సమయంలో మీరు బస్సులో ఉండే అక్కడే మనస్సులో భజన చేసుకోండి. అప్పుడు మీరు ప్రతిరోజూ భజన చేస్తున్న స్థలము మీ దగ్గరకే వస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో శక్త్యానుసారంగా క్రమశిక్షణ పాటించాలి. అప్పుడే భగవంతుడు తగిన రీతిగా అనుగ్రహిస్తాడు. గుణసంకీర్తన ఏవో కొన్ని రకాల అనుమానాలకు అవకాశమునందించవచ్చు. ఉదాహరణకు కరుణామయ అని నామం చెబితే భగవంతుడు కరుణామయుడైతే నా బాధలు ఎందుకు తీర్చడం లేదు అని సందేహం రావచ్చు. గుణములందు, లీలలందు కొన్ని మార్పులు, కూర్పులు ఉంటూ ఉంటాయి. వారి వారి స్థితిగతులను బట్టి కూడా లీలలు మార్పు చెందుతూ ఉంటాయి. స్థితి, గతి, మతిని బట్టి భావములు కూడా మారవచ్చు. ఇవి దేశకాల పరిస్థితుల ప్రభావములకు కూడా గురి అవుతుంటాయి. నామము యొక్క స్థితిలో మాత్రం మార్పు ఉండదు. కనుక నామత్వాన్ని హృదయమునందు ప్రతిష్ఠింపజేసుకుని నామికోసం దివ్యమైన భావములతో సంకీర్తన గావించాలి. ఒక్క భగవచ్చింతనయందే ఆనందమున్నది. ఆ భగవచ్చింతనయే నిత్యానందం, పరమసుఖదం. భగవన్నామము తప్ప వేరేదియూ ఆనందమునందించదు. సంసారమంతయు తలలో పెట్టుకొని ఎన్ని రకాల పనులు చేసినను శాంతి దుర్లభము. చింతలనే చింత చెట్టు కింద కూర్చుని ఆనందమును వెతుకుచున్నాడు మానవుడు.
సర్వచింతలను బాపెడి సర్వేశ్వర చింతనను మాత్రం హృదయంలో చేర్చుకోడు. కష్టములను దుఃఖములను దూరము చేయుటకు నామస్మరణ కంటే మించినది లోకములో వేరొకటి కనిపించదు. పల్లె పల్లెలయందు భజన కార్యక్రమమును మొదలుపెట్టి ప్రజలు ఉత్సాహముతో జరిపిన లోకశాంతి సులభముగా చేకూరగలదు. కాబట్టి అందరూ చేరి భజన చేయండి. నామోచ్చారణ చాలా దివ్యమైనది. నామంతో లోకాన్ని మరువవచ్చును. ఆనంద మధుర సన్నివేశాలలో లీనం కావచ్చు. తన్మయులు కావచ్చు, ఉన్మత్తులూ కావచ్చును. తమలోని మాధుర్యమైన తత్వాన్ని అనుభవింపవచ్చును. ఇదే సమాధిస్థితి. ఇట్టి సమాధిస్థితి లభించడం కర్మల మీదనే ఆధారపడి ఉన్నది. కనుక నామసంకీర్తనమంటే ఏదో కొంతసేపు భజనగా భావించి ఆ కాలానికి అంతటితో సంతృప్తిపడి ఊరుకోరాదు. నామం పాడుతుంటే తమకు తాము చైతన్యముతో ఉర్రూతలూగాలి. నిద్రపోతున్నట్లుగా పాడితే సమాజము కూడా తమోగుణములో మునిగిపోతుంది. వజ్రము మూల్యము తెలిసినప్పుడే దానిని భద్రముగా కాపాడుకునుటకు ప్రయత్నిస్తాము. అదేవిధముగా దైవనామము విలువను గుర్తించినప్పుడే తగు శ్రద్ధాశక్తులు చూపుతాము. అప్పుడే సర్వాభీష్టములు ఇచ్చే దైవత్వాన్ని అనుభవించడానికి అవకాశముంటుంది. కామధేనువైనా త్రాటితో ఒక గూటానికి కట్టివేసినప్పుడే అది మనస్వాధీనములో ఉంటుంది. సర్వాభీష్టములను అనుగ్రహించే దైవత్వము కూడా కామధేనుస్వరూపమే. అట్టి దైవమును నామమనే త్రాటితో నాలుక అనే గూటానికి కట్టివేసినప్పుడు దైవం మన స్వాధీనమునందుంటాడు. దేవుడు నోరిచ్చినదెందుకు? పరమాత్మ నామమును నాలుక మీద నాట్యం చేయించేందుకే. జీవితమనే ఎడారిలో మానవుని దాహం తీర్చగలది ఒక్క నామము మాత్రమే. సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం. దానిలో ఆసక్తి కలిగిన వారందరూ చేరే అవకాశము అనుకూలము కలిగిన స్థలమందు కాలమందు భజనల్ని ఆనందముగా చేయండి. మీకు ఆత్మానందమునందించే ఏ భగవన్నామమునైనా సరే శ్రావ్యముగా హృదయములోని ఆవేదనతో పాడండి. ప్రణవోచ్చారణతో భజనను మొదలుపెట్టి దానితోనే ముగించవలెను. భజన తరువాత గ్రంథపఠనమున్న అట్టి పఠనము వలన ప్రజల హృదయానందము భంగము కావచ్చును. అందరి అభిరుచులు ఒకే రీతిగా నుండవు. తర్క వితర్కాలకు చోటిచ్చినట్లగును. కాబట్టి తరువాత గ్రంథపఠనము అనవసరము. భజన తరువాత ప్రసాద విషయములో నా ఆదేశమిది. నామప్రసాదమియ్యండి. అదే అత్యంత మధుర ప్రసాదము. విభూతి ప్రసాదమే చాలు. భక్తి అనే ఒత్తి లేక మానవుని జీవనజ్యోతి వెలుగదు. భక్తికి కామక్రోధాదులు బద్ధ విరోధులు. వీటిని దూరం చేసుకొనుటకు చేయవలసిన ప్రయత్నమే, ఆచరించవలసిన సాధనయే భజన. భజనగానము వలన విశాల హృదయము ఏర్పడును. మానవుల మధ్య సన్నిహిత సంబంధము బలపడును. భగవన్నామస్మరణ భగవద్భావములే హృదయమందు ఉప్పొంగుటకు చక్కని అవకాశముండును. కాబట్టి పరచింతన పరదూషణలతో అనవసరపు మాటలతో కాలమును వ్యర్థము కావించక భగవన్నామస్మరణ చేయుటకు ప్రయత్నించండి. బాబా సాయి భజన సర్వసుఖదాయి. శ్రీ సత్యసాయి భజనలు బాగా ప్రాచుర్యం పొందినవి. భజనల వల్ల మనస్సు నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతాయి. భగవన్నామావళిని లయబద్ధంగా సామూహికంగా గానం చేసినప్పుడు మనసు అలౌకిక ఆనందములో తేలియాడుతుంది. 10 మందితో కలిసినప్పుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి భగవంతుణ్ణి భజించడం వల్ల మానసిక శారీరక ప్రశాంతత కలుగుతుంది. అలసటను మరచిపోయి నూతన ఉత్తేజము పొంది ఉత్సాహవంతులవుతారు. పాటలకు అనుగుణంగా తాళం వేయడము, పాడేవారితో గొంతు కలిపి భక్తి పారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందములో మునిగి తేలుతారు. భజన వల్ల హృదయస్పందన బాగుంటుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. దురాలోచనలు దూరమై చైతన్యం పెరుగుతుంది. 2 చేతులు కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. క్రమ పద్ధతిలో సాగే శృతిలయల వల్ల ఆల్ఫా, తీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి.
శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది. దిగుళ్ళు దూరమవుతాయి. మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. సాయిరాం. భజన అన్నది మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యము సంరక్షిస్తూ, భగవంతునితో మన మనస్సును అనుసంధానం చేస్తూ, మన మనస్సులోని వాంఛలను భగవంతుడు గ్రహించేటట్లు చేస్తుంది మరియు భగవంతుని అనుగ్రహము కలిగిస్తుంది భజన అనే సాధనం. కావున భక్తులు సంస్థలో నిర్వహించే భజనలో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహ కృపా కటాక్షములు పొందగలరు. జై సాయిరాం.